నమస్కారం. ఆనందంగా ఆరోగ్యంగా అందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈ వీడియోని చూసిన వాళ్ళందరూ, నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. చూడని వాళ్ళు, కొత్తగా చూసేవాళ్ళు చూసి నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో వినాయక చవితి ధర్మ సందేహాల గురించి మనము చర్చించుకుందాము. అప్లోడ్స్ భక్తి ఛానల్కి స్వాగతం. వినాయక చవితి రోజు వినాయకుడికి ఆ సమయము తప్పితే, అంటే పూజా సమయము తప్పితే చేయవచ్చా అని క్వశ్చన్. పూజా సమయము అయినా కూడా పర్వాలేదు, కానీ మనకి భక్తి శ్రద్ధ చాలా ముఖ్యము. కాబట్టి భక్తితో మనము పూజ చేస్తే పూజా ఫలితము మనకి దక్కుతుంది. అలాగే మనము ఆలస్యమైందని చెప్పి పూజ మాత్రము చేయకుండా వదలకూడదు. ఇది దీని యొక్క ఆన్సర్. వినాయక చవితి రోజు వినాయకుడికి నైవేద్యము కూడా లేకపోతే ఎలా అంటే, ఇప్పుడు కొంతమంది హాస్టల్లో ఉంటారు, కొంతమంది కొన్ని చోట్ల ఉంటారు. అక్కడ వాళ్ళకి ఏమీ దొరకని ప్లేస్ అయితే ఎలా అని అది క్వశ్చన్ అడుగుతున్నారు. దానికి నేనేమంటున్నానంటే, మనము వినాయకుడికి ఉండ్రాళ్ళు ప్రీతికరమైనదే, కానీ ఉండ్రాళ్ళు మోదకాలు ఇవన్నీ ఏమీ దొరకనప్పుడు పాలు ఉంటే పాలు పెట్టచ్చు, పండు ఉంటే పండు ఒకటి పెట్టచ్చు, లేదా నీరు అయినా కూడా మనము పెట్టి నైవేద్యంగా పెట్టి దండం పెట్టుకోవచ్చు. ఇది దీని యొక్క ఆన్సర్. పూజలో ఏమైనా తప్పు జరిగితే పాపమా అని ఒక క్వశ్చన్ ఉంది. పూజలో తప్పు చేయకుండా చాలా వరకు మనము ఉండాలి. తప్పు లేకుండా మనము మంత్రాలు చదవడం కానీ, మనం చేసే పని మీద శ్రద్ధ ఉండాలి. భక్తి శ్రద్ధ సమన్విత అన్నారు. మనము భక్తితోనూ శ్రద్ధగా చేస్తే మనకు ఎలాంటి తప్పులు కూడా రాకుండా మనం చేసే పూజని వాళ్ళే కాపాడుతారు. అందువల్ల మనము భక్తి శ్రద్ధ చాలా ముఖ్యమని దీని ఆన్సర్. వినాయక చవితి పూజ చేసేటప్పుడు మధ్యలో ఎవరైనా మనతో మాట్లాడితే ఏమైనా జరుగుతుందా అని అడుగుతున్నారు. మానసికంగా ఏకాగ్రతగా మనము పూజ చేసేటప్పుడు, మనము అక్కడ కూర్చొని ఉన్నప్పుడు మన యొక్క మనసు కానీ ఏకాగ్రతతో భక్తితో అక్కడ మనం పూజ చెయ్యాలి. అయినా సరే ఎవరైనా మనతో మధ్యలో మాట్లాడినా మనము మాట్లాడకుండా మళ్ళీ మనము మన మనసుని అక్కడ దేవుడి ముందు కేంద్రీకరించాలి. మాసిక స్రవం ఆ రోజు మేము కూడా పూజలో కూర్చోవచ్చా, పూజ చేయొచ్చా, అక్కడ ఉండొచ్చా అని అడుగుతున్నారు. మాసిక స్రవం ఆ రోజు అంటే పురాతన కాలం నుంచి కూడా ఇది ఉంది. అక్కడ ప్రత్యక్షంగా అక్కడ వచ్చి కూర్చోకూడదు, కానీ మనము ఎక్కడ ఉన్నా కూడా దేవుణ్ణి ప్రార్థన చేసుకోవచ్చు. వినాయక చవితి రోజు వినాయకుడిని మట్టితోనే ఎందుకు చేస్తారు? వినాయక చవితి రోజు వినాయకుడిని మట్టితో చేస్తే అది ప్రకృతిలో కలిసిపోతుంది. అదే కాకుండా లయ, స్థితి, జననం ఈ మూడుని తత్వాన్ని సూచిస్తుంది. ఇది ఆగమానుసారం ద్వారా ఇది నేను చెప్తున్నాను. వినాయక చవితి రోజు వినాయకుడిని ఎన్ని రోజులు ఉండాలి? అలాగే నిమజ్జనము ఎలా చెయ్యాలి? ఇంట్లో చెయ్యొచ్చా? వినాయక చవితి రోజు వినాయకుడిని ఎన్ని రోజులు అంటే, ముందు రోజు వినాయకుడి పూజ అయిన తర్వాత మరునాడు నిమజ్జనం చేస్తారు. లేదా అంటే 3వ రోజు, 5వ రోజు, 7వ రోజు, 9వ రోజు అయిన తర్వాత నిమజ్జనం చేస్తారు. ఇంట్లో చేయొచ్చా అని అడుగుతున్నారు. ఇంట్లో మనము విగ్రహాన్ని ఒక బకెట్లో కానీ టబ్లో కానీ మంచినీళ్ళు తీసుకొని దాంట్లో ఆ యొక్క విగ్రహాన్ని పెట్టి, అది విగ్రహం అంతా మొత్తం అయిన తర్వాత ఆ నీళ్ళని ఎక్కడ పడితే అక్కడ పారవేయకూడదు. ఆ నీళ్ళన్నీ కూడా చెట్లలో పారవేయాలి. వినాయకుడిని విగ్రహాన్ని మనము ఎవరెవరి సౌకర్యాన్ని బట్టి వాళ్ళు
3వ రోజు, 5వ రోజు, 7వది. కానీ ఎన్ని రోజులు ఉంచినా రోజు పొద్దున్న సాయంకాలం 2 పూటలు కూడా దీపారాధన చేయాలి. ఏదైనా నైవేద్యం పెట్టాలి. నైవేద్యం అంటే పండు కానీ పాలు కానీ లేకపోతే రోజు ఏదో ఒక తీపి వస్తువు చేసి పదార్థాన్ని పెట్టాలి. ఇది మనది. అలాగే బకెట్ అంటే ఏదో అనేది కాదు, శుభ్రమైన పాత్రలోనే నిమజ్జనం చెయ్యాలి. పత్రి లేకపోయినా పూజ చెయ్యొచ్చా? పత్రి అంటే ఆకులు, 21 ఆకులు, 21 రకాలమైన ఆకులు, అంటే ఒక్కొక్క పత్రానికి ఒక్కొక్క మంత్రం చొప్పున చెప్పుకుంటూ ఆ పత్రాన్ని వినాయకుడికి సమర్పిస్తాం. అందువల్ల వినాయక చవితికి వినాయకుడికి కంపల్సరీ 21 ఆకులు ఉండాలి. అలా మనకి దొరకలేదు అని అనుకుంటే పూలు, తులసి దళము, ఇంకా మనకు దొరికిన ఏ ఆకు అయినా కూడా పెట్టి పూజ చేయొచ్చు. అట్లాగే ఉండ్రాళ్ళు చాలా ముఖ్యమా, ఉండ్రాళ్ళు లేకపోతే ఇది చేయలేమా అనేసి అడుగుతున్నారు. కానీ ఉండ్రాళ్ళు అనేది కూడా వినాయకుడికి ప్రీతికరమైనది. కానీ మనకి లేదు మనం అనుకున్నప్పుడు దానికి బదులుగా పాయసము, అటుకులు ఇలాంటి ఏదైనా పాలతో సంబంధించింది తీపి పదార్థాలు ఏదైనా కూడా నైవేద్యంగా పెట్టవచ్చు. వినాయక చవితి రోజు వినాయక పూజ భార్యాభర్తలు ఇద్దరు కలిసే చేయాలా అని అడుగుతున్నారు. భార్యాభర్తలు కలిసి చేస్తే చాలా మంచిది. భార్యాభర్తలే కాకుండా పిల్లలు కూడా కలిసి, అందరు కుటుంబం సభ్యులు అందరూ కూడా కలిసి చేస్తే మంచిది. ఒకవేళ సౌకర్యం లేక అంటే ఏదైనా వాళ్ళు పని మీద బయట వెళ్ళి ఉన్నారు అనుకుంటే ఒకరైనా కూడా భార్య కానీ భర్త కానీ కూడా పర్వాలేదు, పిల్లల దగ్గర చేత కూర్చోబెట్టి ఆ యొక్క పూజను చేసిన పూజా ఫలితము అనేది మనకి దొరుకుతుంది. పూజ ఎంత భక్తిగా చేస్తున్నాము. పిల్లలు చాలా ముఖ్యము. పిల్లల చేత చేయిస్తే ఇంకా చాలా మంచిది. ఇప్పుడు విగ్రహము ఒకవేళ విరిగిపోతే ఏం చెయ్యాలి అని అడుగుతున్నారు. విగ్రహము ఒకవేళ విరిగిపోతే వెంటనే ఆ విగ్రహాన్ని నిమజ్జనం చేసేయాలి. చేసి మళ్ళీ కొత్త విగ్రహం కొని అక్కడ ప్రతిష్ఠించాలి. పూజ చేసేటప్పుడు మళ్ళీ ఆ పీట మీద కొత్త వినాయకుడిని పెట్టి పూజ చేయాలి. ఇది ధర్మ సందేహాలండి. ఇంకేమైనా మీకు ధర్మ సందేహాలు ఉంటే మీరు కమెంట్ దాంట్లో వేస్తే నేను మీకు జవాబు చెప్తాను. నన్ను సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేయడానికి లైక్ చేయండి. మీ వాళ్ళందరితోనూ షేర్ చేయండి. నమస్కారం.